ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్న ఈడీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆదేశాల మేరకు ఈ యొక్క ధర్నా చేపట్టడం జరిగింది। ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ అనే కేసులో శ్రీమతి సోనియా గాంధీ గారు మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పేర్లు A2 A1గా ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది। కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోడీ కానీ కేంద్ర హోంశాఖ అమిత్ షా కానీ వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ పైన కుట్రపూరిత ఆరోపణలు చేస్తూ దేశంలో ప్రజల్ని మభ్యపెట్టడానికి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి పూనుకున్నారు। ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను। 2019 ఎలక్షన్ ముందు బీజేపీకి అసలు మళ్ళీ అధికారంలోకి రాదు అని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయి। అలాంటి సమయంలోనే కాశ్మీర్లో సైనికులపైన దాడి జరుగుతుంది। సైనికులపై దాడి జరిగి ఎక్కడ లేని సానుభూతి వచ్చి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తారు। ఇటువంటి అన్ని అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బీజేపీ అమిత్ షా మోడీ గారు దిట్ట। ఇది కూడా ఈరోజు కూడా ఈ ఛార్జ్షీట్లో సోనియా గాంధీ పేరు కానీ రాహుల్ గాంధీ పేరు కానీ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ప్రెసిడెంట్ గారు లోక్సభ ఇది వక్ఫ్ బోర్డు బిల్ ఒకటి పాస్ చేశారనమాట। దాంట్లో దేశం మొత్తం అల్లర్లు చెలజేగుతున్నాయి। దాంట్లో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది। వాళ్ళు 22 మెంబర్లు ఉంటే కేవలం వక్ఫ్ బోర్డులో 8 మంది ముస్లిం ఉండేటట్టే వాళ్ళు చట్టాన్ని రూపొందించారు। ఈ లెక్కన ముస్లిం మైనార్టీలకు తీరం నష్టం జరుగుతుంది కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఎంత హింస ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి। ఇవన్నీ కూడా దేశం మొత్తం నిరసనలు ఎల్లువిచ్చుతాయి। మేము చేసిన వక్ఫ్ చట్టము తప్పు అని చెప్పి దేశ ప్రజలకు తెలుస్తాయి అని చెప్పి ఈ యొక్క అటెన్షన్ డైవర్షన్ ట్రైనికే ఇటువంటి పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తుంటుంది। కాబట్టి ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలందరూ గమనిస్తుండాలి। ఇంకో విషయం ఏంటంటే ఇటువంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కూడా ఏమీ జరగదు। ఎందుకంటే చివరికి గెలిచేది ధర్మం మాత్రమే। ఈ ధర్మం గెలుస్తుంది, కాకపోతే కొంచెం ఆలస్యం జరుగుతుంది అంతే। ఎందుకంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ। ఎన్ని అరెస్టులు ఎదుర్కొన్నారు వాళ్ళు, ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు। పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి, ఆయన కన్నబిడ్డ ఇందిరాగాంధీ గారు చిన్న పాప ఉన్నప్పుడే జైలు జీవితంలో దాదాపు 10 సంవత్సరాలు గడిపిండు ఆయన। అటువంటి పార్టీ, అటువంటి దేశానికి త్యాగం చేసిన పార్టీ ముగ్గురు గాంధీలండి, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ముగ్గురు గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారు పార్టీ। అటువంటిది ఇప్పుడున్న పార్టీలో ఎవరైనా ప్రాణాలు అర్పించారా? అసలు అంతెందుకు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నవారు ఎవరైనా కూడా భారతదేశ స్వతంత్రంలో పోరాటం చేసిర్రా? వాళ్ళకి అటువంటి ఏమీ లేవండి। వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దేశంలో అభివృద్ధి అంతా కూడా 2014 నుంచే జరుగుతున్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళంతా। ఇదంతా ఏంది? ఫేక్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా వీటి ద్వారా యువతకు కానీ భారతదేశ ప్రజలు కానీ ఇవన్నీ వాళ్ళ మెదడులో చర్చించి అసలు అభివృద్ధి ఏం జరుగుతుందనే ఆలోచన లేకుండా ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అనమాట। ఇప్పుడు ఇది ఒకటి చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, అరే వాళ్ళు A1 A2 అంటే వాళ్ళు అవినీతి చేశారంట అని ప్రజలంతా దీని మీద చర్చ చేసుకోవాలి। ఇక 6 నెలలుగా, ఇక 6 నెలలు మీరు చర్చ చేసుకుంటా మళ్ళీ 6 నెలలకు ఇంకొక టాపిక్। అంతేగాని దేశ జీడిపి ఏంది? జీడిపి 9.4 ఉందండి। ఇదే జీడిపి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు ఉన్నా కూడా 9.4 జీడిపియే। అంటే ఈ 10 ఏళ్ళ జీడిపిలో ఏమి అభివృద్ధి జరగలేదు। జరిగింది అభివృద్ధి ఏంటంటే ప్రజల్ని విడదీయడం, మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన విభజించు పాలించు, ఇది వీళ్ళు చేస్తున్నది। అంతేందుకంటే అభివృద్ధి అంటే బ్రిడ్జులు కానీ ఆలయాలు కట్టుడు ఇవి కాదండి। అభివృద్ధి అంటే దేశ ప్రజల యొక్క జీవితాలు ఎంత బాగుపడ్డాయి, వాళ్ళ వే ఆఫ్ స్టాండర్డ్ ఎంత। ఇప్పుడు నిరుద్యోగం తీసుకుందామండి, నిరుద్యోగం అప్పుడు కాంగ్రెస్ 2014 ముందుకు 5.2 ఉండే, ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాల తర్వాత 11వ సంవత్సరంలో ఇప్పుడు 9.4 ఉందండి। నిరుద్యోగం తగ్గిందా పెరిగిందా ఈ విషయాల మీద ఎవరికి చర్చ లేదు, ఇది లేదు। అది కట్టినాం, వీళ్ళ స్వార్థం కోసం దేవుళ్ళని మారుస్తారు। ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను। మనం చిన్నప్పటి నుంచి చూసినాం, రాముడు ముందు పుట్టిండు, పార్టీ ముందు పెట్టలేదు, బీజేపీ పార్టీ ముందు పుట్టలే, రాముడే ముందు పుట్టిండు। రాముడు ముందు పుట్టినా కూడా వీళ్ళు రాముని తీసుకొని చూపిస్తారు మనకి। వీళ్ళ స్వార్థం కోసము, వీళ్ళ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కోసము, వీళ్ళ దేశ రాజకీయ ఎలక్షన్ల కోసము రామ మందిరం పూర్తి కాకముందుకే రాముని ప్రదర్శించేస్తారు, రాముని చిన్నగా చేస్తారు, బాలరాముని చేస్తారు। రాముడు మనకు రాముడు గానే తెలుసు, బాలరాముడు ఇంకో రాముడు అని మనకు తెలీదు। వీళ్ళ స్వార్థం కోసం రాముని కూడా చిన్నగా చేసి మందిరం ఏర్పాటు చేస్తారు। ఆ విషయాన్ని భారత ప్రజలు కూడా గ్రహించుకోవాలి। దేశం అనేది, మతం అనేది జీవితంలో ఒక భాగమే, మతమే జీవితం కావద్దు। వీళ్ళు మతాన్ని జీవితంగా ప్రతిపాదించి హిందూయిజం అంటే అందరికీ ఉంటుందండి, ప్రతి హిందువులు ఉంటారు, ప్రతి అందరి సొసైటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆల్ పీపుల్।
దాని గురించి కాదు. హిందువులంటే ఇదే, ఇట్లనే ఉండాలి అని వీళ్ళు చెప్తారు. మనం ఎప్పటి నుంచో భారతదేశంలో ఉన్నామో మనకు తెలియదా? మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఏంటి ఇవన్నీ మనకు తెలుసు. వీళ్ళు వచ్చి ఈ 2014 నుంచి చెప్పేసి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు విడదీసి పాలించి ఒకరికి ఒకరు గొడవలు పెట్టడం, వాళ్ళ గురించి వీళ్ళ చెప్పడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చేశారండి. వక్ఫ్ బోర్డులనంట ముస్లిమేతరులు కూడా మెంబర్లై ఉండాలంట. దానికి నిన్న సుప్రీంకోర్టు చెంపపెట్టి సమాధానం చెప్పింది. మీరు హిందూ ట్రస్ట్ బోర్డులలో హిందూయేతరులను కూడా పెట్టుకుంటారా అని అడిగింది. ఆ లెక్కన వీళ్ళు రామాలయ ట్రస్ట్ బోర్డులో పెట్టాలి, అయోధ్యలో పెట్టాలి, తిరుపతిలో పెట్టాలి. ఇవన్నీ కూడా వీళ్ళు చేపిస్తున్నారు. వీళ్ళు చేసి మళ్ళీ చేపిస్తున్నారు అనిపిస్తున్నారు కోర్టు ద్వారా. కోర్టు సమీక్షించమని చెప్పింది నిన్న. అది ఇప్పటికి కూడా చెల్లుబాటు కాదు. వీళ్ళు ఏదో వక్ఫ్ బోర్డు చేశారో అది కూడా కేవలం రాజకీయం కోసమే. ముస్లిం ఆస్తులు ఉండొద్దు, ముస్లింలు అనేది ఉండొద్దు అనేది వీళ్ళకు ముఖ్య లక్ష్యం. కాబట్టి దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ముస్లింల గురించి కానీ హిందువుల గురించి కానీ. ఇది కాదండి అభివృద్ధి ఏమైంది. మనతో పాటు ఉన్న సింగపూర్ ఎక్కడ, జపాన్ ఎక్కడుంది, పక్కన చైనా ఎక్కడుంది. ఇది చూడాలి కానీ ప్రజల్ని హిందూయితం మతంలో మత్తులో పెట్టి రాజకీయ పరిపాలన సాగిస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్లు చూడండి, అబ్కి బార్ 400 పార్ అన్నారండి. 400 పార్గా 260 కానీ అయిపోయిందాడ. ఒక 22 సీట్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ గారు లేకుంటే వాళ్ళు లేకుంటే ప్రభుత్వమే లేదు ఈరోజు. అటువంటి మైనారిటీ ప్రభుత్వం నడుస్తున్నారు వీళ్ళు. దేశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. ఇప్పుడు రాబో బీహార్ ఎలక్షన్లో కానీ తమిళనాడు, గుజరాత్ ఎలక్షన్లో మంచి వేవ్లో ఉంది మాకు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ జోడో యాత్ర తెచ్చి దేశాన్ని మొత్తం ఏకం చేయాలని చూస్తే వీళ్ళేమో మత ప్రాతిపదికన. మణిపూర్ తీసుకోండి, మణిపూర్లో అల్లరు జరిగితే మన ప్రధాని గారు అక్కడ పోయిన పాపన పోలేదు. మణిపూర్ అసలు మన భారతదేశంలో లేనట్టుగా బిహేవ్ చేశారు. ఇదా ఈయన చేస్తున్న నీతి? మణిపూర్ని పార్లమెంట్లో చర్చించడానికి కూడా వీళ్ళు లేకుండా చేశారు. ఇది కాదు కదా, ఈయన భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి కదా. అలాంటప్పుడు మణిపూర్ అనేది మైనార్టీ ఉంది, అది అక్కడ మనకు అవసరం లేదు, అక్కడ ఓట్లు పడవు, మనకు రాదు అని ఇట్లా ఓట్ల విషయము కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి పాలించాలనేదే మోడీ, అమిత్ షా ద్వయం. కాబట్టి ఈ కేసులతో జరిగేది ఏమీ లేదు, ఏమీ కాదు. ఎన్నో కేసులు ఎదుర్కొందాం. తెల్లదొరలు పెట్టిన కేసులు ఎదుర్కోలేరా? జైల్లో లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అట్లనే ఇది ఒకటి అనుకుంటాం, ఎప్పటికైనా ధర్మమే జయం. థ్యాంక్ యూ.